అందరికీ మరణాతండి. ఈరోజు చాలామంది జీవితాల్లో ప్రార్థన అనేది ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే దేవుడు నా మొర ఆలకించడు. నేను ప్రార్థించినా కూడా నా మొర అవి ఆలకించడు. ఇంకెందుకు నేను ప్రార్థించాలి? నేను చాలా సార్లు ప్రార్థించి విసిగిపోయాను. ఇంకెన్ని మార్లు నేను ప్రార్థించి విసిగిపోవాలి? దేవుడి మీద నాకు నమ్మకం కూడా కోల్పోయిందని చాలామంది ప్రార్థన అనేది వెనకడుగేస్తున్నారు. మళ్ళీ ప్రార్థన చేసిన ప్రయోజనం ఏంటి అనే మాటలు కూడా వదిలేస్తున్నాం మనం దేవుడి మీద. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. నమ్ముతున్నామా? నమ్మకుండా నా పరిస్థితి దేవునికి తెలీదా? దేవుడు చూస్తున్నాడు కదా! ఇంకేంటి నా పరిస్థితి మార్చడానికి ఆయనకేంటి అని చాలామంది మనం చాలా ఈజీగా మనం మాటలు వదిలేస్తామండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మ ఒక్కసారి నువ్వు నమ్ము. నమ్మి ప్రార్థించు. విశ్వాసంతో మనం ప్రార్థించాలి. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడండి, మనం అడిగిన వాటిని పొందుకున్నాము అని నమ్మితే దేవుడు చాలా సంతోషపడతారంట. ఎందుకంటే నేను ఇంకా కార్యం చేయకుండానే నా బిడ్డ నా మీద అంత నమ్మకంగా ఉంచింది. నా బిడ్డకి నేను ఖచ్చితంగా కార్యము చేయాలని దేవుడు అనుకుంటాడంటండి. అలాంటి గొప్ప దేవుడిని మనం అలా దూషించడం తప్పు కదా! ఇంకెప్పుడు మనం అలా దూషించకుండా విశ్వాసంతో మనం ముందుకు వెళుదాం. అలాగేనండి, దైవజనులు దేవదాసి గారు పలికిన మాట ఏంటంటే, ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరకపోవు, కాలము పరిపూర్ణము కాగా ఖచ్చితంగా అవి నెరవేరు అన్నారు. అంటే మనం ఆలస్యమైపోతుంది, ఇంకా అది జరగదు అనుకుంటాం. కానీ దేవుడు ఒకాన సమయమున మనకి అది ఏది మంచిదో ఏది చెడ్డదో దేవునికి తెలుసు కదా! ఏ సమయంలో ఇస్తే అది మనకి మంచి జరుగుతుందో దేవునికి తెలుసు కాబట్టి ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనంత మాత్రాన ఇవి నెరవేరకపోవు, కాలం మనకి పరిపూర్ణం కాగా ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. నమ్మి అందరూ కూడా ప్రార్థించండి. మరణాత.